గుడ్ మార్నింగ్. ఇప్పుడే సింగపూర్ వచ్చా, కానీ రాగానే ఫస్ట్ మెన్స్ టాయిలెట్లోకి వెళ్ళా. మనకి అర్జెంట్ టాయిలెట్ వచ్చినప్పుడు టాయిలెట్ బోర్డు ఒకటే కనిపిస్తుంది. నన్ను ఉమెన్ చూడటం కష్టం. అందరూ నన్ను ఏలియన్ చూసినట్టు చూసారు లోపల. అయ్యో, ఫుల్ వర్షం పడుతుంది గట్టిగా. స్విమ్మింగ్ ఇన్ సింగపూర్. ఐ మిస్ ద సన్. ఇది కూడా మలేషియన్ ఎయిర్పోర్ట్లో ఉంది. చాలా దూరం వెళ్ళాలనుకుంటా ఇమిగ్రేషన్కి. ఇందాక నుంచి నడుస్తాను ఉన్నా. ఇంకో ఫిషెస్ ఉన్నాయి. Fish. ఇది ప్రపంచంలోనే బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అంట. చూడాలి, ఎయిర్పోర్ట్లో వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇమిగ్రేషన్ అరైవల్ కార్డు ఫిల్ చేయాలి. ఫస్ట్ అది చేద్దాం. సూపర్ సిస్టమ్ అబ్బాయి. ఇమిగ్రేషన్లో అసలు మనుషులే లేరు, మొత్తం అంతా రోబోటిక్స్. భలే ఉంది. అంతా మనం చేసుకొని ఆ సిస్టమే జస్ట్ పాస్ అయితే చాలు, పాస్పోర్ట్ స్కాన్ చేసి నడుచుకుంటే వచ్చేయడానికి. ఇమిగ్రేషన్లో మనుషులు లేరంటే క్యాక్ సిస్టమ్, పీస్ ఆఫ్ మైండ్. ఎందుకంటే ఇందాక నేను వచ్చేటప్పుడు, నేను యాక్చువల్లీ చెన్నై నుంచి వచ్చా. 1 వీక్ ఇండియాలో పని ఉందని వెళ్ళా వీసా చేయించుకోవడానికి. అది ఒక 15-20 మినిట్స్ పనికిరాని క్వశ్చన్లన్నీ అడిగి చెత్త చేసింది. అంతసేపు ఒక ఇమిగ్రేషన్లో నేను చూడడం ఫస్ట్ టైం మన ఇండియాలోనే. అది కూడా నా పాత పాస్పోర్ట్ కూడా చెక్ చేసింది. అమ్మాయిలు అంతే, మూడు బట్టి ఉంటారు. కొత్త ట్రాలీ బ్యాగ్ కొన్నా, పాత ట్రాలీ బ్యాగ్ కోసం వెయిట్ చేస్తాం. మన బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుంది. ఎయిర్పోర్ట్ మాత్రం ఫుల్ గ్రీనరీ, ఫుల్ పీస్ఫుల్గా ఉంది. మంచి మ్యూజిక్ కూడా వేసాడు. పొద్దున్నే మెడిటేషన్లో ఉంది. ఎక్కడి నుంచి తెచ్చాడో కానీ ప్లాస్టిక్ ప్లాంట్స్లో ఉన్నాయి. బాగా ఉన్నాయి, అన్ని లైవ్ ప్లాంట్స్. ఈ లైట్లో అంత నీట్గా ఉన్నాయో. యాక్చువల్లీ మన బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో రీసెంట్గా కట్టిన కొత్త ఎయిర్పోర్ట్. ఎందుకు చాంగి అంట. ఎవరు లేడు కానీ కౌంటర్ దగ్గర. భలే పెట్టాడు అవుట్ ఫర్ టాయిలెట్ బ్రేక్ అంట 15 మినిట్స్. ఏంటో ఇక్కడ అన్నీ ఉన్నట్టు, ఇండివిజువల్ డీల్స్ కూడా. మనకు కొన్ని సిమ్ కార్డు కావాలి. నాకు ఇక్కడ ట్రావెల్ చేయడం మొత్తం ఈజీగా ఉంది. మొన్నే షాషా వచ్చాడు, చైనాలో నన్ను ఒక జర్మన్ అబ్బాయి కలిసాడు కదా, తను వచ్చాడు అనమాట సింగపూర్. జస్ట్ ఒక
10-15 days బ్యాక్. సో తను అడిగితే మొత్తం అంతా చెప్తున్నాడు. ఈజీగా కార్స్ కన్నా బస్ ఈజీ అంట ఎయిర్పోర్ట్ నుంచి. తను చెప్పిన హాస్టల్ బుక్ చేసుకున్నా. చూద్దాం ఇప్పుడు. హాయ్, సింగపూర్ డాలర్స్ ఏటీఎంలోని జస్ట్ $100 తీసా. 6,500 యాక్చువల్లీ. $1 65 రూపీస్ ఆల్మోస్ట్. MRT అంట. ఎయిర్పోర్ట్ అంత పీస్ఫుల్గా ఉందో, మెడిటేషన్ హాల్ లాగా. నేను డాలర్స్ తెద్దాం అనుకొని ఒక కంట్రీకేనా అని మర్చిపోయాను. అసలు పిచ్చిదాన్ని. ఒక $100 అయినా తెద్దాం అనుకోని, కానీ డబల్ ఎక్స్చేంజ్ సిమిలరే పడుతుంది. ఒక 500 దగ్గర డిఫరెన్స్ వచ్చింది. నేను ఎప్పుడూ అంత క్యాష్ క్యారీ చేయను, ఎందుకంటే నాకు అసలే బుర్ర సరిగ్గా ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వదిలేస్తూ ఉంటా. అనవసరంగా డబ్బులన్నీ ఒకేసారి పోతాయి. అలా పట్టుకొని తిరిగితే అందుకే 500 ఎక్స్ట్రా అయినని ఏటీఎంలో విత్డ్రా చేసుకుంటాం. మొన్న వరదాకా అలాగే హాస్టల్లోని $100 ఎవరో దొబ్బేశారు. సింగపూర్ నుంచి శ్రీలంకలోని. చాలా ఫీల్ అయింది పాపం. ఒక 1 hour దాకా $100 ఊరికే పోయాయి. అందుకే ఎప్పుడు క్యాష్ క్యారీ చేయను. 500 ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఏటీఎంఏ బెస్ట్. అండ్ ఖర్చు కూడా తగ్గిస్తాం, డబ్బులు లేవు కదా. సింగపూర్ లాంగ్వేజ్ అనుకుంటా, తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. అనుకుంటా ఏంది, సింగపూర్ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజ్లో ఉంది. పొద్దున గుర్రపాన్ని చేయట్లేదు సరిగ్గా నిద్ర లేపడం వల్ల. సిమ్ కార్డు ఇంకా తక్కువేం లేదు, 3,200 అంట. $50 మినిమం. చెత్త, వేస్ట్. నేను ఓన్లీ 4 days ఉంటున్నా. వైఫై యూజ్ చేస్తా, లేదంటే ఇంటర్నేషనల్ రోమింగ్ చేసుకుంటా. ఇంటర్నేషనల్ రోమింగ్ అయితే 800 రూపీస్కి 10 daysకి వస్తుంది మన ఎయిర్టెల్ 1 GB. కానీ అదే బెస్ట్. దీనికి 3,000 ఇచ్చే కన్నా. వీళ్ళ దగ్గర టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనం తిరిగేదానికి అంత పెట్టాల్సిన అవసరం లేదంట. No, I was asking how to go to Chinatown. Oh, how to go to Chinatown? But your car is almost. I have the credit is enough. Yes. You can go inside. You enter in the line. Okay. Then you go. This is we call it Green Line now. Okay. CG. And then take the train to Tanah Merah. Then you go to Tanah Merah. Yeah, Tanah Okay. Merah. You get down. Okay. And then Chinatown, yeah. Yes. You have to search the blue line. Okay. Thank you. Okay. పాప మా మెట్రో కన్నా ఇవిడ పేషెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మన ఇండియాలోని 2-3 లైన్లు ఉంటాయి కదా, అందుకే అడిగానండి మళ్ళీ ఏ లైన్లో వెళ్ళాలరా అని. థానా మేరాకి దిగాలంట. అక్కడి నుంచి బ్లూ లైన్ చేంజ్ అవ్వాలంటే చైనాటౌన్ వెళ్ళాలంటే. నేనైతే మెట్రో కార్డే రీఛార్జ్ చేసా. డే పాస్లు ఏం తీసుకోలేదు. మరీ ఆల్మోస్ట్ 3,000 వేస్ట్ అనుకుంటున్నా. అంత 3,000 కాదు, అదే 2,000 చేంజ్ 3 day పాస్ వేస్ట్ అనుకుంటున్నా. అదైతే అంత యూజ్ చేస్తాం మెట్రో మరీని. ఇప్పుడు నేను వెళ్ళేదైతే లెస్ దాన్ $3 అనింది, అందుకే తీసుకోలేదు. కార్డ్ వాల్యూ $5 అని చూపిస్తుంది. నా దగ్గర $10 దొబ్బింది. అది ఇంకా క్వశ్చన్లు అడగకుండా లాస్ట్ వరకు ఎగ్జిట్ వరకు చూద్దాం ఎంత ఛార్జ్ అవుతుందో. నాది బీట్ ఆర్ట్ హాస్టల్ చైనాటౌన్లో. అది అన్నిటికీ దగ్గర ఉందని చెప్పాడు షాషా. సో అక్కడ బుక్ చేసుకున్నా.
తను కూడా లాస్ట్ టైం అక్కడే ఉన్నాడు అనమాట. కొంచెం రెస్ట్ ఇస్తే చాలు, లగేజ్ మోస్తే భుజాలు నొప్పి వస్తాయి, మళ్ళీ అలవాటు అయిపోతాయి. $10 నోట్ మాత్రం భలే ఉంది, క్యూట్గా. ఒమన్ రీల్స్లా ఉన్నాయి. నాకు అన్నిట్లో కన్నా ఒమనీస్ కరెన్సీ బాగా నచ్చింది, ఒమన్ కరెన్సీ. ఇలా సిట్టింగ్ ఏందో వెరైటీగా వేసారు. అమ్మా సిగ్గు లేకుండా ట్రావెల్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అయిపోయాను. అది ఆ $5 రీఛార్జ్ చేసింది, ఎంతసేపు వచ్చిందో చూడాలి. సిమ్ కార్డ్ తీసుకోకుండా వచ్చేసా హాస్టల్ దగ్గరికి. అక్కడక్కడ మనకి ఎమర్జెన్సీ టైంలోని ఇది అడిగితే చాలు. వర్షం భలే ఉంది స్ట్రీట్. చైనా అంటేనే కలర్ కలర్. అక్కడక్కడ సిమ్ కావాల్సిన మ్యాప్కి నెట్ అడిగితే సరిపోద్ది. ప్రతి దగ్గర అవసరం లేదు కదా ఎలాగో. నా హాస్టల్ ఆపోజిట్లో ఉందనుకుంటా, బీచ్ హాస్టల్. అదే మన హాస్టల్. ఇది చెక్-ఇన్ 3 PM అని. అంతవరకు అడుగు తిమ్మని ఎందుకు పోతున్నారు. మూడు గంటలకే ఇస్తుంది అంట రూము. బెడ్ ఇవ్వడానికి కూడా 3 అయింది. నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ కూర్చొని. హాస్టల్ అయితే చాలా బాగుంది, కానీ రోజుకి 1800. ఇదే చీపెస్ట్ దొరికింది సింగపూర్లో. రేటింగ్ కూడా ఓకే. ఇది సెంటర్లోనే ఉంది, సో ఈజీ. మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 300 meters అవే ఉంది. 3 minutes వాక్ ఇక్కడ నుంచి. బెస్ట్. సో ఎయిర్పోర్ట్ కూడా దాంట్లోనే వెళ్ళిపోవచ్చు, జస్ట్ $3తో. హాస్టల్ అయితే చాలా బాగుంది, కానీ ఈలోపు స్నానం చేస్తారు, మంచం ఇచ్చేది ఓకే బాగుంది, కానీ లాకర్ లేదంట. నాది బెడ్ నెంబర్ 4. బాయ్. కాసేపు పడుకుంటే అప్పుడే బుర్ర పని చేసిద్ది.